కేటీఆర్ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్యే ఈటెల అన్నారు. టెక్నికల్ గా ఓడిపోయినప్పటికీ మునుగోడులో బీజేపీ గెలిచిందని రాజగోపాల్ చెప్పడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ కంచుకోట అయిన మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ సత్తా చాటిందని వ్యాఖ్యానించారు. బీజేపీని ఆదరించిన మునుగోడు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఎన్నికల వేళ గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఎంతకైనా దిగుజారతారని ఈటెల విమర్శించారు. డబ్బుతో ప్రలోభ పెట్టబోయామని బీజేపీపై ఆరోపణలు చేశారని, 8 ఏళ్లుగా కమ్యూనిస్టులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, ఇప్పుడు ఓటమి భయంతోనే వారిని మచ్చిక చేసుకున్నారని ఈటెల రాజేందర్ విమర్శించారు. భరించుకొని బాధను గుండెల్లో దిగట్టుకొని ఒకటే ఒక మాటను ఆయన రాజగోపాల్ రెడ్డిగా టెక్నికల్గా నేను ఓడిపోయినా కానీ భారతీయ జనతా పార్టీగా గొప్ప విజయం సాధించింది మునుగోడు గడ్డ మీద అని చెప్పాడు. ఇది కమ్యూనిస్టులకు కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఎంఎల్ పార్టీల ఉద్యమాల నుంచి నిన్న మొన్నటి దాకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీల కంచుకోటలో ఎక్కడ లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి మిలిటెన్సీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో ఇవాళ అతి తక్కువ కాలంలో రాజీనామా చేసి మునుగోడు ప్రజల చెంతకు వస్తే అక్కడ చేర్చుకొని ఆదుకున్నారు. నాకు గొప్పగా ఆశ్రయించినటువంటి మునుగోడు ప్రజలారా మీకు శిరస్సు వంచి దండం పెడుతున్నా అని చెప్పి వారు ప్రకటించారు. వారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎంత అక్కస్తో, ఎంత కసితో, ఎంత దుర్మార్గంగా మా మీద దాడి చేస్తారండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని బై ఎలక్షన్లు అయితే జరిగినాయో ఆ బై ఎలక్షన్లలో ఎక్కడ కూడా డబ్బు పాత్ర కానీ, అభివృద్ధి నిధుల పాత్ర కానీ, దౌర్జన్యాల పాత్ర కానీ, అధికార దుర్వినియోగం పాత్ర కానీ, అనేక రకాల హామీల పాత్రలు కానీ లేవు. ఒక హుజరాబాద్లో ఈటెల రాజేంద్ర గారు, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళు చాలా అత్యంత ధనవంతులు. ఈ ధనవంతులు తెలంగాణ ప్రజల మీద ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ